పాక్పై ఇండియా కాల్పుల విరమణ ప్రకటించడంతో భారతీయులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మధ్యలో ట్రంప్ వచ్చి నేనే చేశానంటంతో మండిపోయారు. పాక్ సంబరాలు జరుపుకోవడంతో మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పాకిస్తానే కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు అమెరికాను వేడుకుంది. ఎందుకు అంటే భారత్ చేస్తున్న దాడులతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. ఉగ్రదేశాన్ని ఎంత దెబ్బ కొట్టి ఉంటే కాల్పుల విరమణకు ప్రాధేయపడి ఉంటుంది. ఈ విషయాన్ని దురదృష్టవశాత్తు భారతీయులు పట్టించుకోవడం లేదు. అసలు పాకిస్తాన్లో భారత్ చేసిన దాడులు ఎలాంటివి, దీనికి ఉన్న ఆధారాలు ఏంటి, దాడులకు ముందు దాడుల తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ఎలా ఉన్నాయి, ఈ నిజాలు తెలుసుకోవాలంటే వాచ్ స్టోరీ. పాక్లో భారత్ సృష్టించిన విధ్వంసం ఎంత? భారత్ దాడుల్లో టర్నింగ్ పాయింట్ ఏంటి? విధ్వంసమైన పాకిస్తాన్ సంబరాలు దేనికి? మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో జీవిస్తున్నాం. ఇప్పుడు యుద్ధంలో ప్రత్యర్థిపై దాడి చేస్తే సరిపోదు, దానికి రుజువులు కూడా చూపించాల్సిందే. లేదంటే శత్రువులు దాడుల స్టోరీని పూర్తిగా మార్చేస్తారు, ఓటమిని విజయంగా చెప్పుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్నది అదే. ఉగ్రదేశంపై దాడులతో భారత వైమానిక దళం విధ్వంసాన్ని సృష్టించింది. అయినా సరే పాకిస్తాన్ నగరాల్లో విజయోత్సవ ర్యాలీలు జరుగుతున్నాయి. పాక్ కథలను సరిచేయాల్సిన టైం వచ్చింది. సో పాకిస్తాన్లో భారత్ ఎక్కడ దాడి చేసింది, పాకిస్తాన్కు ఎలాంటి నష్టాలు వాటిల్లాయి, మన దగ్గర ఉన్న రుజువులు ఏంటి? ముందుగా భారత టార్గెట్లు చూద్దాం. ఇండియన్ మిలిటరీ బ్రీఫింగ్లో చూపించిన మ్యాప్ను చూస్తే పాకిస్తాన్లోని అన్ని ప్రాంతాల్లో భారత్ దాడి చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. భారత్ దాడి చేసిన ప్రాంతాలను ఎర్రని చుక్కలతో చూపించారు. సో వీటిని బట్టి మొత్తం 13 పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, సియాల్కోట్తో సహా పాకిస్తాన్లోని అన్ని ప్రధాన నగరాలను భారత్ దళాలు టార్గెట్ చేశాయి. అసలు భారత బలగాలు వేటిని ధ్వంసం చేశాయి, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి? సో మే 7న జరిగిన దాడుల నుంచి మొదలు పెడదాం. మే 7న ఆపరేషన్ సింధూర్ మొదలైంది. అందులో భాగంగా 2 పాకిస్తానీ ప్రాంతాలైన బహావల్పూర్, మురిత్కేలను భారత్ టార్గెట్ చేసింది. ఇవి 2 అత్యంత కీలకమైనవి. బహావల్పూర్ పట్టణం జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు అడ్డాగా మారింది. ఈ పట్టణం పాకిస్తాన్ పంజాబ్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను చూస్తే అందులో ఓ కాంపౌండ్ కనిపిస్తుంది. దీన్నే ఇండియన్ మిలిటరీ టార్గెట్గా ఎంచుకుంది. ఇందులోని 4 కీలక ప్రాంతాలను సెలెక్ట్ చేసింది. దాడి తర్వాత చిత్రాలను చూస్తే ఆ 4 ప్రాంతాలు ధ్వంసమైపోయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. జైషే ఉగ్రకోటలోని 4 ప్రాంతాల్లో భారత్ జరిపిన దాడుల విధ్వంసానికి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాంతంలోనే యువకులను ఉగ్రవాదులుగా మార్చి శిక్షణ ఇచ్చేశారు. ఇప్పుడు అదే ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది. పర్ఫెక్ట్ గా భారత్ చేసిన భయంకరమైన దాడికి అతి ప్రత్యక్ష సాక్ష్యం బహావల్పూర్లోని జైషే హెడ్ క్వార్టర్స్ పై జరిగిన దాడి ఇది. ఇప్పుడు మురిత్కే పట్టణాన్ని చూద్దాం. ఈ పట్టణం కూడా పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోనే ఉంటుంది. మురిత్కే లష్కర్-ఎ-తోయిబాకు ప్రధాన అడ్డాగా ఉండింది. ఈ అడ్డాలోనూ 4 ప్రాంతాలను భారత సైన్యం టార్గెట్ చేసింది. భారత్ దాడి చేయడంతో ఆ 4 ప్రాంతాలు శిథిలమయ్యాయి. ఈ ఉపగ్రహ చిత్రాలే కాదు, లష్కరే విధ్వంసంపై వీడియోలు కూడా బయటకొచ్చాయి. సీలింగ్ కూలిపోయింది, ఎక్కడ చూసినా కాంక్రీట్ శిథిలాలే కనిపిస్తున్నాయి. మురిత్కేలో జరిగిన విధ్వంసం ఆపరేషన్ సింధూర్ ఫలితమేనని వీడియోలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్లో ఈ 2 కీలకమైన దాడులన్నమాట. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చొద్దని పాకిస్తాన్కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే తాము దాడులు చేసింది కేవలం ఉగ్రవాదుల శిబిరాలను మాత్రమేనని, పౌర మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయలేదని భారత్ స్పష్టంగా తెలిపింది. కానీ భారత హెచ్చరికల్ని ఉగ్రదేశం పెడచెవిన పెట్టింది. భారత్పై ఎదురుదాడులు తప్పవని రంకెలేసింది. మిషన్ సింధూర్ తర్వాత 3 రాత్రులు డ్రోన్లు, మిసైళ్లతో భారత్పై పాకిస్తాన్ దాడులకు దిగింది. భారత్ ఎయిర్ డిఫెన్స్ ను పరీక్షించి నిఘా సమాచారం రాబట్టుకోవాలని పాక్ యత్నించింది. మే 8, 9న రాత్రుల్లో పాక్ దాడుల్ని భారత్ ఆల్మోస్ట్ అడ్డుకుంది. ఆ తర్వాత భారత్ ఎదురుదాడులకు దిగింది. పాకిస్తాన్లోని 13 ఆర్మీ స్థావరాల్ని భారత్ టార్గెట్ చేసింది. అందులో కొన్ని ఎయిర్ డిఫెన్స్ స్థావరాలు కాగా మిగిలినవి మాత్రం పూర్తి స్థాయి ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఈ 13 ప్రాంతాల్లో ఎలాంటి దాడి జరిగింది, ఎంత పాకిస్తాన్కు డ్యామేజీ కలిగింది? ముందుగా పాకిస్తాన్ పంజాబ్లోని పస్రూర్ ఎయిర్ను చూద్దాం. ఈ ఎయిర్ బేస్ సియాల్కోట్ సమీపంలో ఉంటుంది. అంతేకాదు
ఇది పాకిస్తాన్కు ప్రధాన పారిశ్రామిక హబ్. ఇక్కడ ఎక్కువగా లెదర్తో పాటు క్రీడా సామగ్రి తయారు చేస్తారు. అందుకే పస్రూర్ ప్రాంతానికి పాకిస్తాన్ ఆర్మీ భారీ రక్షణ కల్పిస్తుంది. ఇక్కడే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించి ఉంటాయి. దాడికి ముందు, దాడికి తర్వాత పస్రూర్ ఎయిర్ బేస్ చిత్రాలు చూడండి. పస్రూర్ ఎయిర్ బేస్ లో రేడార్ హెడ్ ధ్వంసమైనట్టు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ జకాబాబాద్ చూద్దాం. జకాబాబాద్ ఎయిర్ బేస్ లోనే పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలను నిలుపుతోంది. ఏ క్షణంలో అయినా ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంచేందుకు ఈ బేస్ ను పాకిస్తాన్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి ఆఫ్ఘనిస్తాన్లో ఆపరేషన్ల సమయంలో అమెరికా ఈ ఎయిర్ బేస్ ను భారీగా వినియోగించుకుంది. ఈ బేస్ లో ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ ను భారత్ ధ్వంసం చేసింది. ఉపగ్రహ చిత్రాలను చూస్తే రూఫ్ పూర్తిగా ధ్వంసమైనట్టు క్లియర్ గా తెలుస్తుంది. జకాబాబాద్ తర్వాత చెప్పుకోవలసిన దాడి రహీం యార్ ఖాన్. ఈ పట్టణం కూడా పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోనే ఉంటుంది. UAE ఆధ్వర్యంలో నిర్మించిన ఎయిర్పోర్టుతో పాటు ఇక్కడ ఎయిర్ బేస్ ఉంది. రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ కు దౌత్యపరంగా అత్యంత కీలకమైనది. ఇక్కడ 2 లక్ష్యాలపై భారత్ దాడి చేసింది. ఇందులో రన్వేను, జాయినింగ్ బిల్డింగ్ ను భారత్ ధ్వంసం చేసింది. రన్వేపై భారీ గొయ్యి ఏర్పడితే ఫైటర్ జెట్లు గాల్లోకి ఎగరడం సాధ్యం కాదు. అందుకే రహీం యార్ ఖాన్ రన్వేను భారత్ ధ్వంసం చేసింది. రహీం యార్ ఖాన్ లో ఏర్పడిన గొయ్యిని చూడండి. దాడి ఎంతలా జరిగిందో స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక సెంట్రల్ పంజాబ్లోని సర్గోదా ఎయిర్ బేస్ ను చూద్దాం. ఇక్కడ కూడా పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలు నిలుపుతోంది. ఈ ఎయిర్ బేస్ లో పాకిస్తాన్ బెస్ట్ ఆయుధాలను, యుద్ధ విమానాలను మోహరించింది. సర్గోదా ఎయిర్ బేస్ లో 2 చోట్ల భారత్ దాడి చేసింది. ఉపగ్రహ చిత్రాల్లో డ్యామేజీ కనిపించడంతో పాటు రిపేర్ వర్క్ కూడా జరుగుతున్నట్టు నిర్ధారిస్తున్నాయి. ఇక్కడితో పాక్ లో జరిగిన విధ్వంసం అయిపోలేదు. మరో 3 ఎయిర్ బేస్లను కూడా భారత్ టార్గెట్ చేసింది. రావల్పిండి సమీపంలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను కూడా భారత్ టార్గెట్ చేసింది. రావల్పిండి అంటే పాకిస్తాన్ ఆర్మీకి గుండెకాయ లాంటిది. ఇక్కడే జనరళ్లు కొలువు తీరి ఉంటారు. అలాంటి ప్రదేశంలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన భారత్ దాడి చేసింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ లోని కమాండ్ సెంటర్ ను భారత్ ధ్వంసం చేసింది. భారీగా డ్యామేజ్ అయినట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. నూర్ఖాన్ బేస్ పై జరిగిన దాడి టర్నింగ్ పాయింట్. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీకి నూర్ఖాన్ ఎయిర్ బేస్ చాలా కీలకమైనది. ఎందుకంటే సెంట్రల్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ హబ్. ఇస్లామాబాద్ కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఉంటుంది. ప్రత్యేకించి పాకిస్తాన్ వ్యూహాత్మక ప్లాన్లు వేసే డివిజన్ కు సమీపంలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడే పాకిస్తాన్ కు చెందిన న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ఉంటుంది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేయడంతో పాకిస్తాన్ ఉలిక్కి పడింది. ఈ దాడితోనే పాకిస్తాన్ గత్యంతరం లేక శాంతి మంత్రం పఠించింది. భారత్ దాడి చేసిన చివరి 2 ఎయిర్ బేస్లను కూడా తెలుసుకుందాం. సింధు ప్రావిన్స్లోని సుకూర్ ఎయిర్ బేస్ను భారత్ టార్గెట్ చేసింది. పాకిస్తాన్ కొత్తగా నిర్మించిన ఎయిర్ బేస్లలో సుకూర్ ఒకటి. ఇక్కడ కూడా ఒక స్క్వాడ్రన్ F-16 యుద్ధ విమానాలు ఉంటాయి. సుకూర్ ఎయిర్ బేస్ ప్రధానంగా కరాచీ, హైదరాబాద్ పట్టణాల మధ్యలో ఉంటుంది. హైదరాబాద్ అంటే పాకిస్తాన్లో ఉండే పట్టణం. సుకూర్ ఎయిర్ ఫీల్డ్ లో 2 టార్గెట్లపై భారత్ దాడి చేసింది. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్ కాగా మరొకటి రేడార్ సైట్. రేడార్ సైట్ లో కాలిపోయిన గుర్తులు ఉపగ్రహ చిత్రాల్లో చూడొచ్చు. ఇక చివరగా బొలారి ఎయిర్ బేస్ వద్దకు వెళదాం. ఇది కూడా సింధు రాష్ట్రంలోనే ఉంటుంది. పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీకి సమీపంలోనే ఈ బొలారి ఎయిర్ బేస్ ఉంటుంది. పాకిస్తాన్ తీర ప్రాంతాన్ని రక్షించడంలో బొలారి ఎయిర్ బేస్ అత్యంత కీలకమైనది. ఈ బేస్లోనే ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ ను భారత్ ధ్వంసం చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ కాలిపోయినట్టు ఉపగ్రహ చిత్రాల్లో క్లియర్ గా మనం చూడొచ్చు. ఇందులో ఫోటోషాప్ చేసినవో ఏఐ వీడియోలో అస్సలు లేవు. పాకిస్తాన్లోని ఎక్కడో లోపల ఉన్న భూభాగాలను సైతం భారత్ టార్గెట్ చేసి ధ్వంసం చేసి పడేసింది. పాకిస్తాన్లోని ప్రధాన నగరాలకు సమీపంలోని ఎయిర్ బేస్లన్నింటినీ భారత్ లక్ష్యంగా చేసుకుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆ దేశం గగనతల రక్షణ వ్యవస్థని చీల్చుకుని వెళ్లి మరీ భారత్ దాడి చేసింది. ఆయా బేస్లలో ప్రతి వ్యవస్థపైన దాడి చేసినట్టు భారత్ చెబుతోంది. కానీ పాక్లో భారత్ చేసిన విధ్వంసం గురించి చాలామందికి తెలియడం లేదు. నిజానికి భారత లక్ష్యం ఇస్లామాబాద్ను భయపెట్టడం కాదు, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ను ధ్వంసం చేయడం అంతకన్నా కాదు. భారత్ గోల్ కేవలం పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాల్ని ధ్వంసం చేయడమే. దానికి సంబంధించిన విషయాన్ని భారత్ తాజాగా వెల్లడించింది. పాకిస్తాన్ పంజాబ్లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై భారత్ దాడి చేసిందా అని అడిగిన ప్రశ్నకు ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ సమాధానమిచ్చాడు. తాము అక్కడ దాడి చేయలేదని స్పష్టం చేశాడు. సో ఉద్రిక్తతల్ని పెంచడమన్నది భారత విధానం కాదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఉద్రిక్తతల్ని పెంచేందుకే ప్రయత్నించింది. ప్రత్యేకించి భారత మిలిటరీ సైట్లను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఆ తర్వాతే పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై భారత్ టార్గెట్ చేసి ధ్వంసం చేసింది.
ఆ తరువాత కూడా ఉద్రిక్తతలు పెంచవద్దని భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే వైమానిక సత్తాను భారత్ చాటి చూపింది. పాకిస్తాన్ మాత్రం భారత్ను యుద్ధకాముక దేశంగా, దురాక్రమణదారుగా చూపించే ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కొందరు భారతీయులు కూడా సోషల్ మీడియాలో దీన్ని నమ్మడం బాధాకరం.